అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట 4 కబుర్లు. మొన్న మే 22ని హనుమత్ జయంతి జరిగింది. అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. కొన్ని కుటుంబాల్లో, అన్ని కుటుంబాలు అని అన్ను, ఆడవాళ్ళు ఏదైనా వంటకం కొత్తగా చేసినా కానీ, ఏదైనా ఇంట్లో డెకరేషను కొత్తగా చేసినా కానీ, ఏమండి ఇది ఎలా ఉంది చెప్పండి అని భర్తల్ని అడుగుతూ ఉంటారు. దానికి భర్తలు అందరూ అని అన్ను, కొంతమంది బాగుంది అనో, బాగోలేదనో, పర్వాలేదనో, నీ మొహంలో ఉందనో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక్క నిమిషం కూర్చుని ఆ తిన్నదాన్ని ఇందులో కొద్దిగా ఇది యాడ్ చేస్తే బాగుంటుందేమో అని చిన్న సజెషన్ ఇవ్వడము, లేకపోతే ఆ గృహాలంకరణలో ఏదైనా చిన్నది ఇంకా ఏదన్నా నువ్వు అటునుంచి ఇది పెడితే ఇది బాగుండునేమో అని చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆ ఇల్లాలు ఎంత పొంగిపోతుందో తెలుసండి. ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో, ఇంకొకసారి ఇలాంటివి ఏమన్నా చేయడానికి మంచి ఉత్సాహంగా ఉంటుంది ఆవిడకి. అలాగే పిల్లల విషయంలో కూడా, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ స్పోర్ట్స్ విషయంలో కానీ, వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు హార్ష్గా కాకుండా కూర్చోబెట్టి చక్కగా అలా కాదు బాబు, ఇలా చేసుంటే బాగుండేమో, ఒకసారి ఆలోచించు అని చెప్పి ఒక పాజిటివ్ వేలో చెప్తే పిల్లలు కూడా చాలా బూస్టింగ్గా తీసుకుని పైకి ఎదగటానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం మన పురాణాల్లో కూడా ఈ హనుమంతుడి విషయంలో నిరూపితమైందండి. హనుమంతుడికి తన బలం గురించి తనకి తెలియదటండి. సీతని వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, వానరులు అందరూ సముద్ర తీరం దగ్గరికి వచ్చి ఎలా ఈ సప్త సముద్రాలు దాటి లంకను చేరాలి అని ఆలోచిస్తూ ఉంటే హనుమ పక్కన కూర్చుని ప్రశాంతంగా ఉన్నాడటండి. జాంబవంతుడికి హనుమ బలం గురించి తెలుసు. ఆయన హనుమ దగ్గరికి వచ్చి, హనుమ ఏంటిది నువ్వు ఇలా కూర్చున్నావు, మేమందరం ఈ సప్త సముద్రాలు ఎలా దాటాలా అని తర్జన పడుతుంటుంటే నువ్వు ఎంత పరాక్రమశాలివి, నువ్వెంత బలవంతుడివి, నీ తండ్రి వాయుదేవుడు, ఆయన అంశతో పుట్టినవాడివి, నీ భుజబలం ఎంత గొప్పది అని ప్రశంసించాడటండి. హనుమంతుడు పొగడ్తలకి కూడా పడిపోతాడటండి. ఆయన అవి విని ఒక్కసారి లంఘించి సప్త సముద్రాలు దాటి లంకను చేరుకున్నాడటండి. ఒక భగవంతుడికే అలా ప్రశంసలు అంత బాగా పనిచేస్తే మానవ మాత్రంలో మనం ఎంతండి. ఎవరైనా సరే కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే మనం ఇంకా పైకి ఎదగటానికి ఎవరమన్నా సరే ప్రయత్నిస్తామని నా ఉద్దేశం. ఉంటాను. ఇక పాటలోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఆ హనుమంతుడి మీద అన్నమయ్య కీర్తన ఒకటి పాడి వినిపిస్తాను. విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అన్నమయ్య రచన, ధర్మవతి రాగం, ఆది తాళం. మంగాంబుధి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణమంగవించితిమి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణమంగవించితిమి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణమంగవించితిమి హనుమంత, మంగాంబుధి హనుమంత. బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత, బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత, బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత,
బాలార్కబింబము ఫలమని పట్టిన అలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు కొలిచే కొనిన హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఒలిచే కొనిన హనుమంత పాపమగ మామగరి గరి సరి రి సని స పాపమగ మామగరి గరి సరి రి సని స సరి సని సరి గరి సరి గమ గరి గమప మగరి గమప పమ గమ పద దపమ పదని నిద పదని స తని సరి సని గరి నిద మదని దా రి నిద మగ మద మా నిద మగరి గమంగంబుతి హనుమంత నీ శరణమంగ వించితివే హనుమంత మంగంబుతి హనుమంత జలధి దాట నీ తత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత జలధి దాటని తత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత ఇలయునాకసము ఏకముగా నటు ఇలయునాకసము ఏకముగా నటు బలిమి తెలిపితివి బలి హనుమంత ఇలయునాకసము ఏకముగా నటు బలిమి పెరిగితివి బలి హనుమంత పాపమగతాం తకిటగా కరిసజం తకిటతోం పాపమగతాం తకిటగా గరిసజం తకిటతోం సరితజం సరిక తజం రిగమ తజం గమప కిడత గమప కుకుందమ పద తడకు పదని తరిదని స జనుతను సరి కుకుంద తడకుని ద తడకు తరితదమ్మ తరిత జడుత మంగంబుతి హనుమంత నీ శరణమంగ వించితివి హనుమంత మంగంబుతి హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత చేతులు మోడ్చుక శ్రీ వెంకటపతి చేతులు మోడ్చుక శ్రీ వెంకటపతి ఈతల కొలి చేత హనుమంత చేతులు మోడ్చుక శ్రీ వెంకటపతి ఈతల కొలి చేత హనుమంత
పాపమగతాం తకిటగా గరిసజం తకిటతుం పాపమగతాం తకిటగా గరిసజం తకిటతుం సరితజం సరిగ తజం దిగమా తజం గమప కిణత గమప కుకుందమపత తడకు పదని తరితదని స జనుదని సరి కుకుంద తడకు నీద తడకు తరితదమా తరిత జడుత మంగంబుధి హనుమంత నీ శరణ మంగవించితివి హనుమంత మంగంబుధి హనుమంత 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 నా పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఒక పాటతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.